ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మేషరాశి వారి పరిస్థితి ఏంటి? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. సంవత్సరంలో మొదటి మాసం ఏ విధంగా ఉంటుంది? మంచి వార్తలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి చెడు వార్తలు ఉన్నాయి? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఓం హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహ క్లీం కళాంభిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాతౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం ఐం వదవతు వాగ్వాదిన్యై స్వాహ. మనకి ఈ 2026 సంవత్సరంలో ఈ జనవరి 1వ తేదీన మనం మన ప్రేక్షకులకి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అభిమానులకి, మొత్తం మన ఫాలోయర్స్ అందరికీ కూడా నీ తరపున, నా తరపున, మన ఛానల్ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ సార్ అందరికీ, ఆల్ ద ఫ్రెండ్స్ అందరికీ కూడా. అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏలినాటి శని జరుగుతుందని మనకు తెలుసు. ఈ ఏలినాటి శని సమయంలో కష్ట నష్టాలకు ఓర్చాలి అని చెబుతూ ఉంటారు. మరి ఈ యొక్క మేషరాశి వారికి లాస్ట్ ఇయర్ కూడానే అదే అన్నారండి. మరి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని అంటే 2.5 సంవత్సరాలు దంచుతాడు ఆయన. ఇంకా మేషరాశి వారిని తక్కువ దంచుతున్నాడు. కుంభరాశి వారిని కుమ్మేస్తున్నాడు. మీనరాశి వాళ్ళని మడత పెట్టేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. డబ్బు తెగ వచ్చేస్తుంది లాస్ట్ నెల కంటే కూడా. అండ్ ట్రావెలింగ్, విపరీతమైన ఊర్లు, సంతోషంగా హ్యాపీగా వీళ్ళు తిరగడం అనేటటువంటివి జరుగుతాయి. ఆఫీసులు డెవలప్ చేసేస్తారు వీళ్ళు. తర్వాత ఈ యొక్క కస్టమర్స్ని, ఈ యొక్క ఆఫీస్ స్టాఫ్ని చాలా గౌరవంగా మీరు చేయగలుగుతారు. అండ్ యూ విల్ బికమ్ ఎ వెరీ గ్రేట్ ఎంటర్ప్రైనర్. ఇక విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు భయంకరమైనటువంటి అలవాట్లకు లోనైపోతారు. వాళ్ళు మరి డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడము, పిజ్జాలు బర్గర్లు తింటే పర్వాలేదు, కానీ ఏకంగా మొత్తం దొరికినవన్నీ కూడా నోట్లో పెట్టి తినేస్తుంటే చాలా డేంజర్ అన్నమాట అది. ఈ విధంగా పిల్లల వల్ల కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఈ రాశి వారికి లభించడం జరుగుతుంది. ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళ పిల్లలు కూడా విదేశాలలో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ వేసాలు ఇవ్వనటువంటి ఈ సమయంలో ఎలాగోలాగా కష్టతరమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలు, ఈ మేషరాశి వారి పిల్లలు అక్కడ ఉద్యోగాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ రావద్దని మనం చెబుతూనే ఉంటాము. ఈ విధంగా ఈ రాశి వారంతా కూడా కొత్త కొత్త కోర్సుల్లో చేరడానికి అక్కడ కొత్త కొత్త యూనివర్సిటీల్లో అప్లై చేసుకొని ఏదో రకంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అది కాకుండా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న చితక ఉద్యోగాల నుంచి పెద్ద వరకు చేస్తున్నటువంటి వాళ్ళందరి యొక్క కృషి ప్రభుత్వం గమనిస్తుంది. వాళ్ళ యాజమాన్యాలు గమనిస్తాయి వీళ్ళందరినీ కూడా. తోటి కొలీగ్స్ అందరూ కూడా వీళ్ళకి సహకరిస్తారు. అండ్ ఉద్యోగం చేసే చోట చాలా ఆహ్లాదకరమైనటువంటి మైండ్ ఉంటుంది. ఆ పరిసరాల అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటారు మీరు. ఆ విధంగా ఈ యొక్క మేషరాశి వారు ఎంత క్రియేట్ చేసుకుని, ఎంత ఆనందంగా, ఎన్నిసార్లు ఇల్లు తుడిచినా, ఎంత చేసినా సరే ఏలినాటి శని సమయం కాబట్టి ఏదో నిరాశ, ఏదో నీరసంగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి బాగా పెరుగుతాయి. అదేవిధంగా కొత్త కొత్త పంటలు, రీసెర్చ్లు అన్నీ కూడా కనిపెడుతూ ఉంటారు. అలాగే సినిమా, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, డబ్బు వస్తుంది. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షమంతా కూడా
ఇక్కడ ఉండడం అనేటటువంటిది జరిగిన అటువంటి విషయంగా మరి తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం నూతన బట్టలు కొంటారు, నూతన స్థలాలు కొంటారు, నూతన ఇళ్ళు కొంటారు. అద్దెకున్నటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఇళ్లలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. రోగాలు వస్తాయి, మోకాల నొప్పులు వస్తాయి, ఆర్థో ఎరిథ్రైటిస్ వస్తాయి, ఆల్జీమర్స్ వస్తుంది. ఈ రకంగా సకల రోగాలు కూడా కొంతమందికి ఏలినట్స్ అనే ప్రభావం కారణంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ రాశి వారి మీద ఉంది నాయన. సో ఈ టైంలో రిస్క్ అయినా పర్వాలేదు, కొత్త వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటారు. ఈ టైంలో ఆటోమేటిక్గా చేసేస్తారు, మనం చెప్పనవసరం లేదు. ఈ కొత్త ఎంత రిస్క్ అయినా సరే ఎల్నట్స్ అనే సమయం కాబట్టి వీళ్ళు కొత్త కొత్త కిరాణా షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా చేస్తారు. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రావడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా లబ్ధి పెంచడానికి అధికంగా అవసరం అనేటటువంటిది ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. విదేశాల్లో ఆల్రెడీ ఎల్నెట్స్ అంటే వీళ్ళకి వెంటనే వీసా దొరకడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వీళ్ళ బంధువులు కూడా మనకి చక్కగా వీళ్ళందరూ కూడా చాలాసార్లు వెళ్ళిపోవడం, చాలా నెలల క్రితం వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏమన్నా వైవాహిక జీవితం పరిస్థితి గురించి ఏమైనా ఆటంకాలు వచ్చే అవకాశం ఉందంటారు? మేషరాశి వారికి వైవాహిక జీవితంలో భగ్నం లేదు. వీళ్ళంతా కూడా చిన్న చిన్న ఈగోస్తో వీళ్ళంతా కూడా దెబ్బలాడుకోవడం అలాంటివి జరుగుతాయి తప్ప మళ్ళీ శాశ్వతంగా విడిపోవడాలు అలాంటివి లేవు. కాబట్టి జాగ్రత్తగా చేసుకో. ఇక విశేషంగా ఈ శని తీవ్రత తగ్గి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ మాసంలో ప్రత్యేకంగా? సాధారణంగా కోటాను కోట్ల మంది అందరికీ కూడా మనము ఈ యొక్క రాశి ఫలాలు కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్పడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా వీళ్ళకి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు మంచిగా పికప్ అవుతారు వీళ్ళు, ఎప్పుడు కాలేజీల్లో సీట్లు వస్తాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు రొమాన్స్లు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా కేవలము మనము ఈ యొక్క రాశి ఫలాలని బట్టి చూసి చెప్పాలి. మోడర్న్ సైన్స్ని, నాసా విడుదల చేసేటటువంటి మోడర్న్ సైన్స్ని వాటిని చూసి మనం ఇవన్నీ కూడా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఏమండి సార్ని కలిస్తే బాగుంటుందండి అనే ఉద్దేశంతో వీళ్ళు అడుగుతూ ఉంటారు. అంత మనల్ని కలవడం అనేటటువంటిది చాలా వర్క్లోడ్ వల్ల చాలా కష్టమైనటువంటిది పని. నేను చాలామందిని చూసాను 4 సంవత్సరాల నుంచి. ఏమంటే గురుగారు మేము కలుస్తామండి అని అంటారు. మనం తయారై ఉంటాం, వాళ్ళు రావడం వచ్చేసరికి మళ్ళీ వేరే పని, మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం, అలాగే వాళ్ళు మనల్ని కలవకపోవడం, ఈ రకంగా అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఏలినట్ శనిలో ఇదే పని డిలే చేయడం అంటే. అందువల్ల ఇవన్నీ పక్కన పడేసి ఎవరికైతే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఎప్పుడు విడాకులు అవుతాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు బ్రహ్మాండంగా తయారవుతారు, ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే ఆన్లైన్లో మన సెక్రటరీస్ ద్వారా వీళ్ళు ఫోన్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని వీళ్ళు చెప్పచ్చు. తప్పకుండా మనం వీళ్ళకి సేవ చేద్దాము. అందులో అన్డౌటెడ్లీ అనమాట, తిరుగులేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బూడిద గుమ్మడికాయని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి గుంజంతా కూడా తీసేసి సగానికి కట్ చేసిన తర్వాత చెప్పేది. ఇది నువ్వుల నూనె పోసి శరభేశ్వర స్వామి అని ఉంటాడు. ఆ శరభేశ్వర స్వామికి మంగళవారం నాడు జాగ్రత్త ఓం శరభేశ్వర స్వామినే నమః, ఓం శరభేశ్వర స్వామినే నమః అంటే సరిపోతుంది. శివుడు అనమాట. ఈయనకి ఈ రకంగా చేసుకోవడం ద్వారా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి. మినప సున్నండ్ల తయారు చేసి పేదవారందరికీ పంచాల. ముఖ్యంగా పూజలు చేస్తే ఒకటే సరిపోతుందేమో, చెట్లు పుట్టల చుట్టూ తిరిగితే సరిపోతుందేమో అనుకుంటారు. అది సరిపోదు. అందువలన ఏం చేయాలంటే చక్కగా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి అండ్ సాధువులకి కంపల్సరీ వీళ్ళు దాన ధర్మాలు చేయాల్సిందే. ఏదో జన్మలో ఒకసారి చేశానండి, నేను ఒక యాపిల్ పండు ఇచ్చాను మా మాస్టర్ కంటే కుదరదు. ప్రతి నెల చేయాల్సిందే. చేసి వీళ్ళందరికీ కూడా దాని తర్వాతే దేవాలయాలు ప్రదక్షిణాలు, దేవాలయాల్లో మీరు కానుకలు వేయాలి. ఇవి ముందు మనుషులకి, మానవులకి, వాళ్ళకి మీరు చేయాలి. ఇది నేను సరైనటువంటి మార్గం వీళ్ళకి చెప్తున్నాను. ఒక స్వామి వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్ లాంటి జగద్గురువులు చూపించినటువంటి మార్గాన్ని చూపిస్తున్నాను. వాళ్ళకి యాక్సెస్ని పెంచుతున్నాను. కాబట్టి తర్వాత వాళ్ళ ఇష్టమైనా ఈ రకంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు ఈ నెలలో. ఓవరాల్గా ఈ మాసం ఈ రాశి వాళ్ళు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.